ఓం నమో వెంకటేశాయ. పండిత శ్రీ వేదాంతం జగన్నాథాచార్యుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వెంకటేశ్వర వైభవం చెప్పుకుందాం. సకల చరాచర సృష్టికి స్థితి లయ కారకుడైన మోక్షప్రదాత అయిన శ్రీ లక్ష్మీ భర్త అయిన శ్రీమన్నారాయణుడు నిత్యం ఉండే శ్రీవైకుంఠంలో ఆదిశేషుడిని పరుపుగా చేసుకుని పడుకుని అక్కడ ఎప్పటికీ మానవ జన్మ లేనటువంటి మోక్షాన్ని పొందిన భక్తులకు కనిపిస్తూ వారి సేవలను పొందుతూ వారిని నిత్యం ఆనందంలో ముంచి తేలుస్తూ ఉన్నాడు. దయగలవాడైన శ్రీ వెంకటేశ్వరుడు వాళ్ళనే కాకుండా సంసార జీవుల్ని కూడా ఉద్ధరించాలి అనుకున్నాడు. అందుకే కర్మభూమి అయినటువంటి భారతదేశంలో అంజనాద్రి, వృషభాద్రి, శేషాద్రి, గరుడాద్రి, వరాహాద్రి, శ్రీనివాసాద్రి వంటి అనేకమైన పేర్లతో పిలువబడుతున్న వెంకటాద్రి నుంచి 28వ ద్వాపర యుగం చివరి కాలంలో కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటాద్రి పైన కొలువై ఉన్నాడు. అతి సామాన్యమైన పర్వతానికి ఆధిపత్యము ఇవ్వడం చేత విష్ణువు ఈ వెంకటాద్రికి విశేషాధిపత్యమును ఇవ్వడం వల్ల వెంకటేశ్వర స్వామి అని, వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉండటం చేత శ్రీనివాసుడు అని మహర్షుల చేత కీర్తించబడుతూ ప్రకాశిస్తున్నాడు. శ్రీ వెంకటాద్రిని గురించి, శ్రీనివాస స్వామిని గురించి ఋగ్వేదం ఇలా చెప్తుంది. ఓ పురుషార్థ కాముకుడా, నీవు బాహ్య ఐశ్వర్యం లేనివాడివైనా, అంతరైశ్వర్యం లేనివాడివైనా, బాహ్య దృష్టి లేనివాడివైనా, అంతరదృష్టి లేనివాడివైనా, ఆధ్యాత్మికములు, ఆది భౌతికములు, ఆది దైవికములు అగు తాపములు కలవాడివైనా, ఐహిక పురుషార్థ విరోధులు కలవాడవైనా, అంతర పురుషార్థ విరోధులు కలవాడవైనా శ్రీనివాస స్వామి నివసించే పర్వతానికి వెళ్ళి అక్కడ శ్రీ స్వామివారి యొక్క సన్నిధానంలో సర్వోపచార క్రియానిరతులై ఉన్నవారి ద్వారా శ్రీనివాసుని దర్శించి నీ కష్టములను చెప్పుకుని నీ కష్టాలు తీర్చమని శ్రీ స్వామివారిని వేడుకో. వెంటనే ఆ వెంకటాద్రి నాయకుడైన శ్రీనివాసుడు నీ కష్టాన్ని తొలగించి నీ కోరికలను తీరుస్తాడు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి. బ్రహ్మాండ పురాణంలో వెంకటాద్రితో సమానమైన స్థానం లేదు, వెంకటేశ్వరునితో సమానమైన దేవుడు లేడు, పూర్వకాలంలో లేడు, రాబోయే కాలంలో ఉండబోడు అని చెప్పినది. అందుకే అర్చావతార రూపంలో ఉండే శ్రీ స్వామి పూర్వయుగంలో లాగా, రామకృష్ణ అవతారాల్లో లాగా ధర్మాచరణాలు, తత్వప్రబోధాలు లాంటి కార్యాలు ఏమీ చేయకుండా మౌనాన్ని ఆశ్రయించి దక్షిణ హస్తం చేత నా పాదాలను ఆశ్రయించండి అని చూపుతూ ఇంకో చేతితో నన్ను ఆశ్రయించిన సంసార జీవులను నేను ఉద్ధరిస్తాను అని చెప్తున్నాడు. అటు తరువాత శ్రీ వైష్ణవ పదాన్ని నేను ఇస్తాను అని కూడా సూచిస్తున్నాడు. అలాగే ధర్మార్థ కామమోక్షాలను వరములుగా ఇస్తూ సంసార జీవులను అతి సులభంగా తన వద్దకు రప్పించుకుంటున్నాడు. ఇష్టార్థ సిద్ధి అగుట చేత సంతృప్తములగు ఆ ఆశ్రితులను అర్పించు కానుకలను స్వీకరిస్తున్నాడు. వారికి మాయా విమోచకములగు తీర్థప్రసాదములను తమ అంతరంగ పురుషుల చేత అందజేస్తూ వారిని పరమ పురుషార్థ కాంక్షావసులుగా చేయుచున్నారు. ఇలా సర్వశక్తులను ప్రత్యక్షంగా చూపిస్తూ సూచించుతూ శ్రీ వెంకటాద్రి యందు వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయం వ్యక్తమగు అర్చావతారముగా తెలియవలసి ఉన్నది. ఓం నమో వెంకటేశాయ.